వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ కు ముంబై విమానాశ్రయంలో ఊహించని పరిణామం ఎదురైంది. టర్కీ పర్యటనకు సిద్ధమైన తనను తన బృందాన్ని ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది విమానం ఎక్కకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ సీఈఓ మరియు సంబంధిత సిబ్బందిపై ముంబైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాంతి చర్చల కోసం తాను టర్కీ వెళుతుంటే విమానం ఎక్కనివ్వలేదని కేఏ పాల్ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ముంబై నుంచి ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన 6E017 విమానంలో తాము టర్కీకి ప్రయాణించాల్సి ఉందని, అయితే విమానం ఎక్కేందుకు ప్రయత్నించిన సమయంలో ఇండిగో సిబ్బంది తమను అడ్డుకున్నారని ఆరోపించారు. తమ ప్రయాణాన్ని అక్రమంగా చట్టవిరుద్ధంగా అడ్డుకున్నారంటూ ఈ మేరకు ఆయన ముంబై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ సీఈఓతో పాటు తమను అడ్డుకున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. తాను 37 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేస్తున్నానని, తాజాగా పాక్తో ఉద్రిక్తతలపై ట్రంప్ అమెరికా సెనేటర్లతో కూడా ఫోన్లో మాట్లాడానని, ఇప్పుడు టర్కీ వెళుతుంటే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. At gate number 72 for Istanbul flight, I have all documents providing passport, green card, everything. Traveling with my son, American citizen John Paul Kilari, Jyoti Begal and Mamata Reddy, all have Turkish visa. Coming back Friday, they are offloading us. What is going on? Is it because I am promoting peace and stopping this war, responsible partly for stopping India-Pakistan war? Why never they have stopped? Suzal is now offloading my son for the flight to Istanbul. సో అర్థమైంది కదా మీకు. నేను ఇస్తాంబుల్ టర్కీ వెళ్తుంటే ఆఫ్లోడ్ చేస్తున్నారు. మొన్న అన్న ఆయన ఆఫ్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ గా అన్ని బ్రేకింగ్ న్యూస్లు ఇవ్వండి. డాక్టర్ కేఏ పాల్ ని టర్కీ వెళ్లకుండా ఆపుతున్నారు. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఫర్ 37 years ఐఎమ్ ట్రావెలింగ్ ద వరల్డ్, ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఫర్ 155 countries. అండ్ స్టిల్ నన్ను ఎందుకు ఆపుతున్నారు? లాస్ట్ వీక్ నేను టర్కీలో ఉన్నాను. ఈ రోజు పాకిస్తాన్ వెళ్ళవలసింది యుద్ధం ఫోన్ ద్వారా ట్రంప్ గారు సెనేటర్స్ లీడర్స్ తో మాట్లాడిన తర్వాత వీళ్ళు ఆపుతున్నారు. ఇక్కడ మున్నా అన్న ఆయన స్టార్ట్ చేశాడు పీబీఎస్ గవర్నమెంట్ ది. డౌన్లోడ్ చేస్తున్నాడు. You take it. You take when he is coming down. Okay. They are completely wrong. అందరూ బ్రేకింగ్ న్యూస్ ఇవ్వండి. ఇదిగోండి, నేను మమత ఇట్రా, మమత వస్తున్నారు, మా సన్ అలా అప్లోడ్ చేస్తున్నారు. ఇది అందరూ చేస్తుంది. ఇది అవినీతి. ఇది ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. ఇప్పుడు వరకు నన్ను ప్రపంచంలో వీసాలు లేకుండా పంపిస్తారే. ఎన్ని దేశాలు వీసాలు లేకుండా తిరిగాను. 150 మంది ఎంపీలు వెళ్ళారే. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఆయన ఆఫ్లోడ్ అక్కడ వాళ్ళ డిస్కషన్ చూపించు. ఎవరు ఆఫ్లోడ్ చేస్తున్నది అన్నది ఇక్కడ అన్ని పేపర్లు ఉంటున్నారు. ప్రతిదీ వాళ్ళు ఇల్లీగల్ వర్క్ చేస్తున్నారు. ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్? అది బాగా వినండి, చూడండి. ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇది నా పాస్పోర్ట్, ఇది క్లియర్ వీసా, ఇది నా గ్రీన్ కార్డు. గ్రీన్ కార్డు ఎక్స్పైర్ అయినప్పుడు ఎక్స్టెన్షన్ ఇస్తారు. 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. 3 సంవత్సరాలు 36 నెలలు. ఇంకో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. సో కనుక మీడియా మిత్రులారా బ్రేకింగ్ న్యూస్ ఇవ్వండి. ఎవరు? Yes, JP. No, they are trying to stop me, block me, even though I have all valid documents. And they are checking with falsely immature staff. I'm on the phone with my son who is in the flight. So, he is asking what? My son is American citizen. That tells you. I have Turkey visa. Jyoti has Turkey visa. Mamata has Turkey visa. My son doesn't need Turkey. Why they are stopping me? They want 3 people to go. అర్థమైంది కదా మీకు? Very important. Everyone.
Listen carefully. Peace is the enemy of these warmongers. Why? No one ever stopped me, any country in the world. Including I've been to Pakistan many times. 155 countries, you know, including 6 Indian prime ministers and 6 American presidents joined my head call, including Trump and Biden. Here they are blocking because of the peace talks. They are showing I don't have a soft copy, original copy. I have. Everything is online, only online. Passport, original. Green card, original. Extension, copy is there. And still, they are blocking. Here it is. What is the decision? Harish? Rishikesh. Rishikesh. Rishikesh, what is your decision? Executive. Huh? Executive. No, you are executive for Indigo. Yes. And Sujal is your boss? She is the boss here. And I have shown you valid passport. Green card expired last week. Extension for 3 years. Copy of the extension I showed. So, why you are offloading my son? Why you are not allowing me to travel? Do you have the answer? They did ask you if you are not traveling. Is your son? No, why? I am traveling. I came from Hyderabad. Your Indigo checked all my papers. They spent 30 minutes. Indigo checked 30 minutes. All my papers. He's just showing his power, Muna and Sujal. He's showing his power. So, this is it. అర్థమైంది కదా మీకు? ఎంత కొరకైనా ఫైట్ చేస్తాం. మన ఫైట్ ఆపం. ప్రతి ఒక్కరు దీన్ని వైరల్ చేయండి.